ఉపాధ్యాయుడు ప్రతిరోజు గౌరవించబడాలి. ఎప్పుడైనా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించుకోవచ్చని నిదర్శనంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అధ్యక్ష వహిస్తున్న పెద్దలు గౌరవనీయులు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ గారికి, ఈ ప్రాంత పేద ప్రజల ప్రతినిధిగా ఈ ప్రాంత సర్వముఖాభివృద్ధికి తన వంతు ప్రయత్నంగా నాకంటే సీనియర్గా శాసన మండలిలో పనిచేసి మొదటి ప్రజాపాలన ప్రభుత్వంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని చెప్పి పేదల పెన్నిగా ఉన్నటువంటి శాసన సభ్యులు గౌరవనీయులు పెద్దల భూపతి రెడ్డి గారికి, వేదికను అలంకరించినటువంటి మేడం మేయర్ మేడం కిరణ్ మేడం గారికి, నుడా చైర్మన్ పెద్దల గౌరవనీయులు కేశవేణి గారికి, అగ్రికల్చర్ కమిటీ మెంబర్ గంగాధరణ గారికి, సాయిరెడ్డి గారికి, పెద్దలు గౌరవనీయులు వేదిక అలంకరించినటువంటి మన డీసీబీ సెక్రటరీ అన్న సీతయ్య గారికి, ఈ జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించబడి సన్మానం పొందుతున్నటువంటి గౌరవ ఉత్తమ ఉపాధ్యాయులందరికీ, వారి కుటుంబ సభ్యులకు, గెస్టెడ్ ప్రధాన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, పత్రికా మిత్రులకు, ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు. నిజంగా పేద బడుగు బలహీన మైనారిటీ విద్యార్థులను ఆ ఇంటికి పనిపించే వ్యక్తుల్లాగా తీర్చిదిద్దుతూ ఈ పేద పిల్లల్ని సమాజానికి పనిపించే ఒక మంచి పౌరులుగా తయారు చేయుటకు కంకణబద్ధులమై ఉండి ఈ సమాజానికి దశను దిశను నిర్దేశిస్తూ భవిష్యత్ సమాజ నిర్మాతలుగా, ఇంకా పేదరికంలో ఉన్న కుటుంబాలు మనతో పాటు సమానంగా సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని, ఆ పిల్లల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని వెలికి తీయడానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ, ఈ వేదిక ముందున్న ఉపాధ్యాయులందరికీ మరొక వారు నా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తూ, ఒక బలమైన పాత్రను పోషిస్తున్నటువంటి మనం సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలను గుర్తించాల్సిన అవసరం ఉన్నది. సమాజంలో ఏవైతే పోకడలు ఏవైతే మనం గుర్తిస్తలేవో, సమాజం ఏవైతే ఇష్టపడతలేవో వాటిని గుర్తించి వాటిని కూడా నివారించేటువంటి బాధ్యత ఉపాధ్యాయులపైననే మన మీదనే ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు తెస్తూ తప్పకుండా ఎవరు అవునన్నా కాదన్నా ఉపాధ్యాయుడే దేశ నిర్మాత. నిజంగా ఎవ్వరు అనుకున్నా సాధ్యం కాని పని, ఎవ్వరు అనుకున్నా చేయలేని పని నేను అనుకుంటే మాత్రం ఒక ఉపాధ్యాయునిగా తప్పకుండా అది సాధ్యమవుతుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను చాలాసార్లు మా భూపతి నేను మాట్లాడిన మాట చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పటి ముఖ్యమంత్రితో కానీ ఇప్పటి ముఖ్యమంత్రితో కానీ, అన్నా మీరు ఎన్ని రకాల సంక్షేమ పథకాలు పెట్టినా, ఎన్ని రకాలుగా ఉచితాలు ఇచ్చినా, ఆ 26-27% ఏదైతే ఇంకా పేదరికంలో మగ్గుతున్నటువంటి కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయో, 75 ఏళ్ళ నుంచి అట్లే ఉన్నాయి, ఇంకా 75 ఏళ్ళ అట్లే ఉంటాయి అన్న.
దీన్ని మాత్రం మనం మార్చలేకపోతున్నాం. ఎక్కడైతే లోపం ఉందో దాన్ని గుర్తించి నిజంగా ప్రభుత్వ బడిని బలోపేతం చేసి ఆ పేద పిల్లలకు ఒక అన్ని రకాల వసతులు కల్పించి ఒక ఉత్తమమైన విద్యను అందించేటువంటి భాగంలో ప్రభుత్వం కనుక ఒక క్రియాశీలక పాత్ర తీసుకుంటే తప్పకుండా మనం అనుకున్న సమాజం, మనం అనుకున్న తెలంగాణ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కానీ నేల విడిచి సాగు చేసినట్టు గతంలో ముఖ్యమంత్రి చెప్పిన బంగారు తెలంగాణ నిర్మాతలు మీరు కాదు సార్, మా టీచరే బంగారు తెలంగాణ నిర్మాత అని చెప్పిన. అందుకే మా టీచర్ల గురించి ఆలోచించాలి, టీచర్ల సమస్యలు పట్టించుకోవాలని చెప్పినాం. కానీ గుండె ఒక దగ్గర ఉంటే మందు ఒక దగ్గర పెట్టినట్టు, కాలుకు గుండె అయితే గగ్గుడుకు మందు పెట్టినట్టు, సమాజానికి ఇన్ని ఉచితాలు ఇస్తున్నాం, ఇన్ని పథకాలు ఇస్తున్నాం చెప్పుకుంటూ పోతున్నాం తప్పితే ఈ సమాజంలో ఉన్నటువంటి పేద కుటుంబాలను ఏ రకంగా వెలుగులోకి తీసుకురావాలి, అప్పుడు ఒక మంచి సమాజం ఏర్పడుతున్న ఆలోచించే దిశగా ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది, మనం ఆలోచించాల్సిన అవసరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ఉపాధ్యాయ శాస్త్ర మండలి సభ్యులు 2 మాటలు చెప్పాలి. గతంలో మనం మా పాఠశాలకు ఫ్రీ కరెంట్ ఇవ్వాలని అడిగినాం, ఫ్రీ కరెంట్ ఇచ్చింది. స్కావెంజర్లు ఇప్పుడు మా అన్న అగ్రికల్చర్ కమిటీ మెంబర్ అన్నాడు, ప్రతి పాఠశాల అటెండర్లు స్కావెంజర్ ఉండాలని చెప్పినాం, స్కావెంజర్లు ఇప్పించినాం. మన ఉత్తమంగా మన ఉపాధ్యాయులకు ఒక పిఆర్సీ కమిటీ 7.5% పెట్టుబడి ఇస్తే ఉపాధ్యాయులకు అసలు పిఆర్సీ అవసరం లేదు, ఉద్యోగులకు ఇస్తామని ఆలోచించినట్టు అప్పటి ప్రభుత్వాన్ని ఒప్పించి 30% పిఆర్సీ తీసుకున్నాం. 55 సంవత్సరాల వయసుకు 61 సంవత్సరాలు పెంచిపించినాం. ఒక్కటి మాత్రమే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఇప్పుడే ప్రభుత్వం అడగాల్సింది అడుగుతున్నది. మా భూపతన దృష్టికి వేదిక మీద ఉంది కాబట్టి ప్రభుత్వం పెద్దగా అన్నకు తెలియజేస్తా ఉన్నా, ఇంకా మా పాఠశాల ఉపాధ్యాయులకు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు కానీ రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు చాలా పెండింగ్లో ఉన్నాయన్న గత 4 సంవత్సరాల నుంచి. దయచేసి ప్రతి బిల్లు మొదటగా క్లియర్ చేసే అవసరం ఉన్నది. అదేవిధంగా 5 డిఏలు బాకీ ఉన్నాయి, అవి ఇంకా పెరిగిపోతూ ఉన్నాయి, టీఆర్సీ ఇచ్చే టైం అయిపోయింది. వాటి గురించి కూడా రాష్ట్రంలో ఉండే ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి గారితో టీఆర్సీ గురించి మాట్లాడినప్పుడు ఎట్లుంటుందన్నా టీఆర్సీ వ్యవహారం అని అడిగినా, అన్న గత ప్రభుత్వం 42-43 ఇచ్చింది, మొన్న నేను శాసన మండలి సభ్యులు అయిన తర్వాత 30% టీఆర్సీ తీసుకున్నాం. అయినా మా రాష్ట్రంలో ఉండే ఉద్యోగ ఉపాధ్యాయులందరూ మనకు ప్రమాణం పట్టిండ్రు, వాళ్ళని ఇంకా మనం ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది, ఎంత ఇస్తే మనకు ఓనైతుందో మీరు ఆలోచించాలని చెప్పిన. ఏంటిదో నా 30-40 మాట్లాడుతున్నారు, సాధ్యమవుతుందని తెలియదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అని. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అభివృద్ధి ఇవ్వాల్సింది ఏదో సమయానికి ఇవ్వండి, కాలయాపన చేసిన తర్వాతే 40 ఏళ్లకు 36 ఏళ్లకు ఇవ్వకండి. ఎంతో కొంత తప్పకుండా గతంలో 5% ఇచ్చింది ఆ ప్రభుత్వం, దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు కొంత పెట్టుబడులు ప్రకటించినట్టయితే మనకు మన రాష్ట్రంలో ఉండే ఉద్యోగ ఉపాధ్యాయులు ఓన్ కావడానికి అవకాశం ఉంటుందన్న మాటలు సార్ దృష్టికి తీసుకుపోయింది. మా సోదరి మామలు ఉన్నారు, ఆ సార్ నా సందర్భంలో చెప్పిన మాట మీరు గుర్తుంచుకోవాలి తల్లి. నేను ఆల్రెడీ జీతాలు పెంచినా అన్నాడు ముఖ్యమంత్రి గారు. ఎట్లా పెంచినా అంటే మీ టీచర్లు 60% ఉన్నారు, 5 నుంచి 10,000 ఆర్టీసీలో ఎంజాయ్ చేస్తున్నారు అన్నాడు. ఫ్రీ బస్సు వాడుకుంటా ఉన్నారు, ఆల్రెడీ జీతాలు పెంచినట్టే కదా అని మాట్లాడండి ఈ ముఖ్యమంత్రి. మీ టీచర్లు 60% మహిళా ఉపాధ్యాయులు మరి వాళ్ళ రాష్ట్రంలో ఆల్రెడీ పెంచినారనే మాట మాట్లాడి ఇంకొక మాట అన్నాడు, సార్ సిస్టమ్ని నేను సెట్ చేస్తున్నా, అది అవసరం ఏంటంటే మార్క్స్ సిస్టమే ఉంటుంది, మా టీచర్కు తరగతి కానీ బిల్లు మార్క్స్ సిస్టమే ఉంటుందన్నా, వేరే డిపార్ట్మెంట్ ఉంటే మీరు సెట్ చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఉన్నది, బాగా గ్యాపులు ఉన్న విషయం నాకు కూడా తెలుసు. జీతాలు ఫస్ట్ నాడు ఇస్తలేనా అన్న, సిస్టాన్ని సెట్ చేయలేదా అని అన్నాడు. ఎప్పుడో 15వ తారీఖు వచ్చే జీతాలు 1వ తారీఖు ఇస్తున్నా కదా, సిస్టాన్ని సెట్ చేసినట్టు కాదా అనే మాట మాట్లాడాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ మాటలంటే, ప్రజాపాలకులు ఆ రకంగా ఉన్నప్పుడు మనం ఏ రకంగా ఉండాలి, మనం ఏ ఆలోచన రీతిలో ముందుకు పోవాల్సిన అవసరం ఉందో తెలియడానికి మనం తెలియజేస్తాం. ఒకరికంటే ఒకరు గొప్ప ప్రజాపాలకులు మనకు వస్తూ ఉన్నారు, ఆ పార్టీలు మనకు వస్తూ ఉన్నాయి, ఆ ప్రభుత్వాలు మనకు పరిపాలిస్తుంది.
మనం కూడా ఆ రీతికి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇక మన వ్యవస్థ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలు అంటే కార్పొరేట్ వ్యవస్థ. 30,000 ఓట్లు 10,000 ఓట్లు ఉంటే ఎమ్మెల్సీ, 10,000 ఓట్లు ఎవరికి ఉంటే వాళ్ళు. మా నచ్చకుంటే అవకాశం ఉండే ఉపయోగించుకోలేదు. అందరికీ అవకాశం ఉన్న టీచర్లకు ఎమ్మెల్సీ అవడానికి. జస్ట్ 10,000 ఓట్లు ఉంటే ఎమ్మెల్సీ అయితేనేమో ఒకడు కార్పొరేట్ నుంచి వచ్చేవాడు, రియల్ ఎస్టేట్ నుంచి వచ్చేవాడు, ఇంకో దగ్గర నుంచి వచ్చేది. ఎట్లా మన వ్యవస్థను ఎవరు చేయాలి, ఎవరు మార్చుకోవాలి? మనమే కదా భవిష్యత్ సమాజాన్ని నిర్మించేది. మనమే ఒక క్లియర్ ట్రాన్స్పరెంట్గా లేకపోతే సమాజం భవిష్యత్తులో ఎటువంటి సమాజం ఏర్పడుతుందో ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతూ మరొక మారు ఈ రోజు పురస్కరించుకుని మీకు అందరికీ ఉపాధ్యాయ మిత్రులందరికీ శిరస్సు వంచి నమస్సుమాన్ని తెలియజేస్తూ మనదైన శైలిలో మనం పాత్రను పోషిస్తూ ఈ సమాజాన్ని ముందుకు తీసుకుపోతున్న బాధ్యత మన అందరికీ ఉందని చెప్పి అది మన కర్తవ్యంగా భావించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించినటువంటి గౌరవనీయులు జిల్లా విద్యాశాఖ అధికారి గారికి, ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించినటువంటి స్థానిక ఎమ్మెల్యే అన్న భూపతి రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై టీచర్, జై టీచర్.